ఎవరెస్ట్ సినిమాస్ స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించిన చిత్రం డ్రింకర్ సాయి. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకి కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించగా కిరాక్ సీత, రీతు చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్లు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక డిసెంబర్ 27న థియేటర్స్ లో ఘన విజయం సాధించగా మరోసారి మీడియా ముందుకొచ్చింది చిత్ర యూనిట్. 9వ తారీఖు వరకు ఉంది. మేము అనుకున్నట్టే ఈ సినిమా బాగా రీచ్ అయింది, జనాలందరికీ రీచ్ అయిందండి. నేను ఏదైతే అనుకున్నానో ఆ కాన్సెప్ట్కి అయితే చాలామంది ఫీల్ అయ్యారు. డెఫినెట్గా నా ఫోన్లు చేసి చెప్పారు. బయట టాక్ కూడా మంచి టాక్ ఉంటాం, పైగా మా ప్రొడ్యూసర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటాం. మా హీరోకి, మా హీరోయిన్కి అందరికీ మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. అందరూ బాగా చేశారు. దగ్గరగా ఒక 20 మంది వరకు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను ఈ సినిమాతో. అందరూ ఫుల్ హ్యాపీ. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు. సో రెవెన్యూ పరంగా వీఆర్ ఆల్ హ్యాపీ అండి ఫ్రమ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి. ఇప్పటివరకు మా సినిమా 5.75 వరకు కరెక్ట్ చేసింది గ్రాస్. సో వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండి దాని సైడ్ నుంచి. అండ్ అందరు టీం అంతా కష్టపడ్డదిగా, సో దాని రిజల్ట్ అట్లా వచ్చింది. సో వెరీ థ్యాంక్ యూ టు మీ మీడియా వాళ్ళందరికీ వన్స్ అగైన్ అనగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. ఆడియన్స్ సినిమాని యాక్సెప్ట్ చేశారు. మేము అనుకున్న దానికంటే చాలా బాగాలేంది. అట్లీస్ట్ లైక్ సినిమా థియేటర్ వరకు తీసుకొని రావడానికి చాలా ట్రై చేస్తాం మేమైతే. అసలు వస్తారా రారా అనే దాంట్లో ఉన్నాము. ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ వీక్ కూడా థియేటర్స్లో రన్ అయింది. స్టిల్ నో రన్ అవుతుంది ఇంకా ఫ్యూ థియేటర్స్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఫిలిం. అండ్ ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఉండడం వల్లే మా సినిమా అనేది అంత దూరం ఆడియన్స్ వరకు సినిమా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని తొక్కేస్తారు, అది ఇది అన్నారు. అదంతా ట్రాష్ అని చెప్పి మీరు అందరు నిరూపించారు. మీడియా వాళ్ళు అందరికి నిరూపించారు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మేము పైకి తీసుకెళ్తాం, ఇంకెక్కువ పైకి తీసుకెళ్తాం అని నిరూపించారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరు పేరున. అండ్ అందరికీ పర్సనల్గా ఫ్యామిలీస్కి షో చేయాలని అనుకున్నాను. అండ్ దానికి మీరందరూ వచ్చి ఈ షోని చూసి విజయవంతంగా అందరూ మీరు అనుకునే నాకు షేర్ చేశారు. మీరు చెప్పినవన్నీ నా మనసులోనూ నా బ్రెయిన్లో ఉంటాయి. ముందు ప్రతి సినిమా ఒక లెసన్. నేను దానిలో నుంచి నేర్చుకుని ప్రతి దాంట్లో ఆ తప్పులు మళ్ళీ రాకుండా నేను చూసుకుంటూ నేను ఇంకా పెద్ద సక్సెస్కి నేను ట్రై చేస్తాను. మన లైఫ్లో చాలామందిని మనం చూస్తుంటాం. అంటే అలాంటి హ్యాబిట్స్ ఉన్నోళ్ళు అంటే కేవలం అలానే చనిపోతారని కాదు, ఇంకా ఏదో రకంగా అది ఉంటే ఫ్యామిలీ మొత్తం ఎంత సఫర్ అవుతారు ఏంటి అనేది జీవితంలో మొత్తం కూడా కోల్పోతాము. అదొక హ్యాబిట్గా ఉంటుంది, కానీ అది నిజంగా మన జీవితానికి ఒక విషాదం లాంటిది. అది ఆ ట్రైలర్లో ఫస్ట్ మనం చూస్తుంటాం. ఏ సినిమా కూడా స్టార్టింగ్లో ఏదేస్తారో అదే సినిమాని యాజ్ డీజ్కి చూపించడం నిజంగా అంటే చాలామంది యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనం ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, ఏది జరిగినా స్మోకింగ్ ఆ డ్రింకింగ్ ఫుల్ చేస్తాను దాంతో ఉంటుంటాం. కానీ అది మాత్రం మనం మానుకోవటం మంచిది. For more videos like this, subscribe Big TV channel.